తెలంగాణలో వికృత రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం మీద కొంతమంది పొలిటీషియన్స్ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో ఒక వింత దరఖాస్తు వెలుగులోకి వచ్చింది. మహాశివుడి పేరు మీద ఒక పార్టీ కార్యకర్త అందించిన దరఖాస్తు ఫారం బయటపడింది. మహాశివుడికి రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ అందులో మహాశివుడి ఫోటోను కూడా అతికించి దరఖాస్తు ఫారాన్ని అందించారు. అంతేకాకుండా పార్వతీదేవికి గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం కావాలని దరఖాస్తును అందించారు. శివుడి పేరుతో దరఖాస్తు వేసింది భీమదేవరపల్లి మండలం ముత్తార గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. అయితే కనీసం ఫోటో కూడా చూడకుండా అధికారులు ఎలా స్టాంప్ వేస్తారని కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విధానాన్ని అవహేళన చేయడానికే ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, పొలిటికల్ డ్రామాల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా, 1,50,00,000 దరఖాస్తుదారుల ఆవేదన కనిపించడం లేదా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వికృత ఆనందాన్ని పొందుతున్నారని, కష్టాలు నష్టాల కోర్చి పేదల దరఖాస్తు చేసుకుంటే అది వేస్ట్ అని చెప్పి పనికి మాలిన చర్యలకు పొలిటికల్ కార్యకర్తలు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.